ఇవన్నీ మూట కట్టి వినాయకుడి ముందు పెట్టమ్మా. ఏ ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకో అమ్మి. నీ క్షేమం కోసం నా ఆశలన్నీ సమాధి చేసుకుని పైలోకంలో నా భర్తని కలుసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు రాకూడదని వినాయకుడికి బియ్యం ముడుపు కడుతున్నాను నాన్న. అంతేగాని పరాయి మగాడితో పెళ్లి కోసం నేను చేసే పూజ కాదిది. స్వామి, నీకు నా మనసు తెలుసు. నా మనసు నా భర్త మీదే ఉందని తెలుసు. అయినా నా తండ్రి తృప్తి కోసం నేను పూజ చేస్తున్నానని నీకు తెలుసు. కాబట్టి ఈ పెళ్లికి నువ్వు ఎలాంటి ఆటంకాలు కలిగించినా నాకిష్టమే. ఈ పెళ్లి జరక్కముందే మా ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఆ ఒక్క వరాన్ని ప్రసాదించు స్వామి. అక్క, తీసుకో అమ్మి. అమ్మి, నేను ఇప్పుడే వస్తాను. వినాయకుడికి బియ్యం కట్టడం అంటే ఏంటో తెలుసా? తెలుసక్క. తెలిసి కూడా నువ్వు ఈ అమంగళాన్ని ఎలా చేయగలుగుతున్నావే? నీ మనసులో నీ భర్తని పెట్టుకుని వాడితో పెళ్లి కోసం ఈ పూజను ఎలా చేయగలుగుతున్నావు? ఇదెంత పాపమో నీకు తెలుసా? పాపపుణ్యాలు ఆ భగవంతుడే చూసుకుంటాడులే అక్క. మాకెందుకే ఈ టార్చర్? నువ్వేం చేయబోతున్నావో, పార్థుబావ ఏం చేయబోతున్నాడో ఆ ఒక్క విషయం మాతో చెప్పొచ్చు కదా. అమ్మో, ఎవరికి చెప్పనని నేను మా ఆయనకు మాటిచ్చాను. అయితే వెళ్ళి వాడిని అడుగుదాం. ఆయన కూడా చెప్పరు. ఎందుకంటే ఎవరికి చెప్పను అని నాకు కూడా ఆయన మాటిచ్చారు. అబ్బా, మీరు ముగ్గురు మీరు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. ఏమయ్యా, ఏడుకొండలు ఎక్కడా? లోపల ఉన్నారు సార్. మావయ్య, ఒకసారి రండి మావయ్య. మీ నాన్నగారు ఎక్కడా? మావయ్య ప్లీజ్ మావయ్య, నా మాట వినండి. నేను మీ నాన్నగారితో మాట్లాడాలి. మావయ్య ప్లీజ్ మావయ్య, నా మాట వినండి మావయ్య. ఒక్కసారి రండి మావయ్య. మీరెందుకు వచ్చారు మావయ్య? ఏమ్మా,
నేను పరాయి వాళ్ళ కనిపిస్తున్నానా? అయ్యో అంత మాట అనొద్దు మావయ్య. మరైతే ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదమ్మా? మీకు తెలిస్తే మళ్ళీ ఎలాంటి గొడవలు జరుగుతాయో అని భయమేసి ఆగిపోయాం. అసలు ఈ పెళ్లికి వరూదిని ఎలా ఒప్పుకుందో తెలుసుకుందామని వచ్చాను. వద్దు మావయ్య. మా నాన్న ఆవేశం సంగతి మీకు తెలుసు కదా మావయ్య. మా ముందు మీతో గౌరవం లేకుండా మాట్లాడడం మాకు ఇష్టం లేదు. ఏమ్మా, మీ నాన్న చంపేస్తాడా? అలా బెదిరించే వరూదిని నీ పెళ్లికి ఒప్పించాడా? అదేదో తేల్చుకునే వెళ్తాను. మావయ్య, మావయ్య, మావయ్య నమస్కారం మావయ్య. పర్వాలేదు. ఈ మర్యాద ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి ముందు కూడా ఉంటే బాగుండేది. ఏమ్మా, నా కొడుకు మారలేదా? మారాడని నువ్వు నమ్మటం లేదా? ఇంకా వాడు మంచివాడు కాదనే నువ్వు నమ్ముతున్నావా? వాడు నిజంగా మారకుండా ఉంటే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నందుకు ఓ కన్న తండ్రిలా సంతోషపడేవాణ్ణి. పోనీలే, నా కొడుకుతో సంతోషం సుఖం లేదని చెప్పేసి సమర్థించుకునేవాణ్ణి. ఏమ్మా, మార్పు కోసం 2 సంవత్సరాలు ఎదురు చూసిన దానివి మారాక 2 రోజులు ఎదురు చూడలేకపోయావు. ఈ పెళ్లికి ఎలా సిద్ధపడగలిగావమ్మా? ఇందులో దాని తప్పేం లేదు మావయ్య. నిజానికి దానికి పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ నాన్నకి తల వంచి మౌనంగా ఊరుకుంది. ఏమ్మా, మీ నాన్న కోసం నీ బంగారు భవిష్యత్తుని బలి చేసుకుంటావా? నీ భర్త క్షేమంగా ఉంటే ఈ పెళ్లి ఎలా చేసుకుంటున్నావు? తప్పు చేస్తున్నావు వరుదిని. అయినా తనేం చేస్తుందన్నా? నోరు విప్పి చెప్తే చంపుతాడో చచ్చిపోతాడో అని భయం. చెప్పకపోతే పార్దుకు అన్యాయం జరుగుతుందనే బాధ. ఏం చేసినా తనకే అన్యాయం జరుగుతుంది. మధ్యలో వరోధిని నలిగిపోతుంది నాన్న. నాన్న మారడు. పంతం కోసం వాడికి అక్కడి నుంచి పెళ్లి చేస్తాడు. కాదంటే గొడవలు అయిపోతాయి. మా అమ్మ మాకు దూరం అయిపోయింది. నాన్న కూడా ఎక్కడ దూరం అయిపోతాడు అని భయం. అందుకే మావయ్య మేము నోరు విప్పలేకపోతున్నాం. వద్దమ్మా, నువ్వు ఈ పెళ్లికి తలంచవద్దు. నువ్వు నా ఇంటి కోడలివి. ఈ పెళ్లికి నువ్వెట్టి పరిస్థితుల్లోనూ తలవంచొద్దు. అవును, తల వంచొద్దు. ఏమయ్యా పెద్ద మనిషి, నా ఇంటికొచ్చి నా కూతురుతో ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పడానికి నువ్వెవడివి? బావగారు, నేను గొడవ పడటానికి రాలేదు. నా కొడుకు బ్రతికుండగానే నా కోడలకు మళ్ళీ మీరు పెళ్లి చేయాలనుకోవడం ధర్మం కాదు అని చెప్పిపోవటానికి మాత్రమే వచ్చాను. అంటే మంచోడైనా చెడ్డోడైనా, కాల్చుకు తిన్నా, నిందలు వేసినా, కోర్టుకెక్కినా, మెడబట్టి గెట్టేసినా నీ కొడుకు తప్ప దిక్కు లేదని నా కూతుర్ని వాడి కాళ్ళ దగ్గర పడి ఉండమంటావా? బావగారు, వాడు పాత పార్తో అయితే నేనే సంతోషంగా అక్షంతలు వేసి పెళ్లి పెద్దగా నిలబడేవాడిని. వాడు మారిపోయాడు బావగారు. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు.
నోరు మూయి. ఎవడయ్యా మారింది? ఆ దరిద్రుడు మారాడని నువ్వు చెప్తున్నావా? ఏ నీ కళ్ళు దొబ్బేయా? నీ కళ్ళ ముందే నా భార్యను పడతోసి దాని ప్రాణాలను నిలువునా తీసినప్పుడు నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? నీ ముందే నా నలుగురు ఆడపిల్లల్ని అమ్మలేని అనాథుల్లా మార్చేస్తే ఆచితి ముందే వాళ్ళు అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే అక్కడే ఉన్నా నీకు కనిపించలేదా? బయటికి నడవయ్యా, నడు. మావయ్య గారు! ఆగండి నాన్న. ఎంతైనా ఆయన మా నాన్న. ఆయన మీతో గొడవ పట్టడానికి రాలేదు. కొంచెం మర్యాదగా మాట్లాడొచ్చుగా. ఏంటయ్యా మర్యాద ఇచ్చేది? మీ నాన్నకు అవమానం జరుగుతుందని అంత ఉక్రోషం పొడుచుకొచ్చిందే. మీ అన్న మూలంగా నా కూతురు భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. నా భార్య అన్యాయంగా బలైపోయింది. నాకెంత రోషం, కోపం, అసహ్యం, ద్వేషం ఉండాలి. వాడిని వెనకేసుకొస్తున్నాడు ఈయన. అంత వినలేకపోతే నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో. ఏంటి నాన్న ఇది? అందరినీ ఇలా చీదరించుకుంటూ పోతే ఎలా నాన్న? నా భర్తని నా ముందే అవమానిస్తారా? నోర్మై! నోర్మై! వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో వినపడలేదా? నీకు చెల్లి చచ్చిన అక్కర్లేదు, తల్లి చచ్చిన అవసరం లేదా? పెద్దమే, వద్దు పెద్దమే. ఆయనే వెళ్ళిపోమన్నాక మనం ఎందుకు ఇక్కడ? నాకేం ఇల్లు లేదా, వాకిల్ లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా. అంత గతి లేని వాళ్ళ పడుండాల్సిన అవసరం నాకు లేదు. పద మీనాక్షి. బావా, బావా, ప్లీజ్ బావా, వెళ్ళకండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. మా నాన్న తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ పరిస్థితుల్లో మనం వరుణ్ వదిలి వెళ్ళిపోతే అది ఏకాకైపోతుందండి. కనీసం బాధ చెప్పుకోవడానికి కూడా దిక్కు లేక ఒంటరిదైపోతుందండి. నందు, ప్లీజ్ నందు, మీరు వెళ్ళకండి. బావా, నాన్న ఆవేశం నీకు తెలిసిందే కదా బావా. నీకు దండం పెడతాను బావా. మాకు అన్నదమ్ములు ఎవరూ లేరు. నువ్వే అన్ని అనుకుంటున్నా బావా. ప్లీజ్ బావా, మీరు లోపలికి రండి. ప్లీజ్ బావా, రండి 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 బావా. రా బావా, పద బావా, ప్లీజ్. మీరు రండి రండి. చూడు, మేం ప్రశాంతంగా ఉన్నాం. నువ్వు వచ్చి మాలో మాకు గొడవలు పుట్టించుకో. కవి, బావా, ఆగు. ప్లీజ్ బావా, ఆగు. ఇది నీ కోడలు కాదు, ఇప్పుడు నా కూతురు. నా కూతురు పెళ్లి నాకు నచ్చిన వాడితో చేసే హక్కు నాకుంది. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను చూసుకుంటాను. నానా, నువ్వు వెళ్ళానా? అది కాదురా. మీరు నాకు తండ్రి లాంటి వారు. నా మూలంగా మీకు అమర్యాద జరుగుతుంటే నేను చూస్తూ భరించలేను. నా వల్ల కాదు. దయచేసి వెళ్ళిపోండి మావయ్య గారు. ఏం మనిషివయ్యా నువ్వు? పిల్ల మనసేంటో తెలుసుకోకుండా పంతానికి వెళ్ళి ఆ పిల్ల గొంతు కోస్తున్నావు. ఇప్పటికీ ఆ అమ్మాయి నాకు మర్యాదనిస్తుంది. అలాంటి మర్యాదనే నీకు ఇస్తుంది. అది కాపాడుకో. నువ్వు ఒక తండ్రివేనా? నాన్న, ఏ కొడతావా? కొట్టు. ఏ నా చేతి దెబ్బ రుచి చూస్తావా? నాన్న, నాన్న, వద్దు నాన్న. పద రండి నాన్న. నాన్న. నాన్న, మీరు పద లోపలికి నాన్న. పదండి నాన్న. ఛే! మావయ్య గారు,
నన్ను అమ్మ వరుదిని క్షమించండి. ఇష్టపడి పెళ్లి చేసుకుంటుందో తండ్రికి భయపడి చేసుకుంటుందో తెలుసుకోవాలి. ఎలా? ఈ కొడుకున్నాడు కదా, వీణ్ణి అడిగితే పోలా? ఇంత మంచి మామ్ని పెళ్లికి పిలవడం ఎలా మర్చిపోయాను? హలో మామ్. ఈ అమ్మ అలిగింది. అమ్మలు ఎప్పుడూ అలగరు, పిల్లలే అమ్మ దగ్గర అలుగుతారు. మీ ఫోటో పేపర్లో చూసేదాకా మీ పెళ్ళన్న సంగతి నాకు తెలీదు. నిన్నటిదాకా నా పెళ్లి వరుదినితో జరుగుతుందా లేదా అనే సస్పెన్స్తోనే గడిచిపోయింది మామ్. ఎందుకు? వరుధిని ఒప్పుకోలేదా? ఉన్నాడుగా పార్దు అనే ఒక చెత్త వెధవ. మన వరుదిని మాజీ మొగుడు. వాడు ఏదో రకంగా అడ్డుపడాలని చూశాడు. నా సంగతి వాడికి తెలీదు. వాడి ముందే ఫంక్షన్లో వరుదిని పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశాను. మంచి పని చేశావు. అంటే వాళ్ళు కళ్ళారా చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయారన్నమాట. మా మామ కొంచెం బొబ్బిలిపులు టైప్లేండి. ఆయన జోలికెళ్ళే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ మూర్ఖుడి గురించి నాకెందుకు తెలీదు? ఆ మాటకొస్తే అందరికన్నా నాకే ఎక్కువ తెలుసు. ఇప్పుడు నా మొగుడు వెళ్ళాడు, ఎలా తిరిగొస్తాడో చూడాలి. మామ్, కోపం వచ్చిందా? లేదు లేదు, నీ పరిస్థితి అర్థమైంది. కానీ వరుధిని మనస్ఫూర్తిగా ఒప్పుకుందా? ఒప్పుకోక ఏం చేస్తుంది మామ్? ఈ పెళ్లి కాదంటే మా మామ ఆమెను చంపేసి తను చేస్తాడు. అందుకే సైలెంట్గా ఉండిపోయింది. కాకపోతే ఆ పార్దుగడే మాట మాటకి తనని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. ఇంతకీ ఈ పెళ్ళి ఏ గొడవ లేకుండా జరిగే సూచనలు కనిపిస్తున్నాయా? నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంకెవ్వరూ ఆపలేరు. ఎవరు అడ్డొచ్చినా వాళ్ళు అంతు చూసేదక్క నిద్రపోను. సిద్ధు, నువ్వు అదే ధైర్యంతో ఉండు. నీకంతా మంచి జరుగుతుంది. సీ యూ మామ్. ఎక్కడా? ఎక్కడండి? ఎక్కడా? ఏంటి ఎక్కడెక్కడ అంటే? ఏడుకొండలు మిమ్మల్ని ఎక్కడెక్కడ కుమ్మేశాడోనని. అంటే వాడు నన్ను కుమ్మేస్తాడని నువ్వు ముందే ఫిక్స్ అయిపోయావా? లెక్క ప్రకారం అదే జరగాలి కదండి. లెక్క ప్రకారం అదే జరిగేది. నందుగాడే అడ్డుపడ్డాడు. మీనాక్షి కూడా తండ్రినే మందలించింది. వరుధినితో మాట్లాడారా?